1 John 1:9, 1 యోహాను 1:9. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయడం. పక్కన చెప్పండి, సమస్త దుర్నీతి నుండి పవిత్రం చేస్తే ఇంక నీ బ్యాక్గ్రౌండ్ ఎంత అవుకుంటామని చెప్పండి. ఎవ్రీథింగ్ ఈజ్ వైపింగ్ ఆఫ్ ఆల్ యువర్ మెస్. If we confess our sins, he is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness. క్షమించలేని పాపం ఏమైనా ఉంటుందా? నో. సిలువకు ముందు ఉంది క్షమించలేని పాపం, సిలువ తర్వాత అసలు లేనే లేదు. బ్లడ్ వాషెస్ ఎవ్రీథింగ్. ఎంత గొప్ప దేవుడు అండి. బ్యాక్గ్రౌండ్ మొత్తం తుడిచేసి ఫ్రెష్గా ఇస్తాడంట. నో మ్యాటర్ హౌ బ్యాడ్ వర్స్ యువర్ సిచ్యుయేషన్ ఇస్, గాడ్ ఈజ్ వైపింగ్ ఆఫ్. ఎలాంటి గతమైనా ఆయన సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేసి నిన్ను బ్లెస్ చేయడానికి రెడీగా ఉంటే, నువ్వు నార్మల్గా ఉంటే, నో నో నో. సంబడీ ఈజ్ రైజింగ్ అప్ టుడే. చాలామంది ఈరోజు ఉన్నత స్థాయికి వెళ్ళుదురుగాక. చాలా మందిలో వాగ్దానాలు నెరవేరునుగాక. సో యువర్ బ్యాడ్ పాస్ట్ ఈజ్ నాట్ ఎ హిండ్రన్స్. వై షుడ్ యూ బీ స్టాప్డ్? ఎప్పుడైతే ఈ వాక్యం వింటావో అనేకుల మాటలో కబుర్లు, నీ సొంత శరీర తలంపులన్నీ పక్కన పెట్టేసి మైండ్ ఫ్రీ అయిపోతుంది అనమాట. హెవెన్స్ ప్రెజెన్స్ విల్ ఇన్హెరిట్ యువర్ బ్రెయిన్. ఆలస్యం జరుగుతుంది. ఇది చాలా శత్రువు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఇస్ డిలే. పేషెంట్ అండ్ పర్సిస్టెంట్ ఇన్ ఫెయిత్. పేషెంట్ అండ్ పర్సిస్టెంట్ ఇన్ ఫెయిత్ ఇన్ యువర్ డిలేస్. డిలే, హౌ డు యూ హ్యాండిల్ డిలే? 10 ఏళ్ళు అయిపోయింది, ఇంక ఇల్లు కట్టుకోగలనా? రిటైర్ అయిపోతున్నాను, అప్పులు తీరుతాయా? హౌ? డిలే. వాగ్దానం నెరవేరుతుందా? ఈ రోగం 20 ఏళ్ళ నుంచి ఉంది, 30 ఏళ్ళ నుంచి ఉంది. ఎంత ఆలస్యమైన పుట్టుక నుంచి ఉన్నా, ఆదాము నుంచి ఏదైనా సమస్య ఉన్నా దాన్ని వేరుతో తీసివేస్తాను అంటున్నాడు దేవుడు. నాట్ ఇన్ యువర్ లైఫ్, ఈవెన్ దో ఇట్ ఎగ్జిస్ట్ ఫ్రమ్ ద జనరేషన్. అందుకే అంటాడు, పాడైన పురాతనమైన వాటిని నువ్వు బాగు చేస్తావంట. యు ఆర్ రిపేరర్ ఆఫ్ ద బ్రీచెస్ సిన్స్ జనరేషన్స్, నాట్ జస్ట్ యువర్ లైఫ్ టైం ప్రాబ్లం. పుట్టి గుడ్డివాడు, పుట్టుకు నుంచి వికలాంగుడు. మేన్, కెన్ యూ బిలీవ్ దోస్ థింగ్స్? రానున్న రోజుల్లో ఎలాంటి కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఫ్రమ్ బర్త్, ఫర్గెట్ ఇన్ ద మిడల్. మధ్యలో వయసులో రావడం కాదు. బైబిల్లో ఉందా లేదా? పుట్టుగుడ్డువాడు, పుట్టుకు నుంచి వికలాంగుడు. ఒక అతను 38 సంవత్సరాల నుంచి పక్షవాయువు అంట. ఎన్ని సంవత్సరాలు? 38. గాడ్ హీల్డ్ హిమ్ అని లేచి నీ పరిపెత్తుకుని వెళ్ళిపోతున్నాడు. సింపుల్. ఎ వర్డ్, ఎ కమాండ్. అపవాది మనల్ని అనేక వాటిల్లో బిజీ పెట్టేసి ఇలాంటి వాటి మీద ధ్యానం చేయనివాడు. Sometimes you need to pick up these uncommon things and meditate and release it. So you pray and challenge those things. So delay, how do you handle delay? 102వ కీర్తన 13. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. ఆలస్యం అయిపోతుంది, జరగదు అనుకుంటున్నాము, కానీ భక్తుడు చెప్తున్నాడు, thou shall arise అంటున్నాడు. నువ్వు లేస్తావు ప్రభువా, నాకు తెలుసు నీవు సియోను అండ్ హ్యావ్ మెర్సీ అపాన్ జయాన్. తప్పకుండా నువ్వు కరుణిస్తావు. ఫర్ ద టైమ్ టు ఫేవర్, నువ్వు టైం పెట్టుకున్నావు, నాకు తెలుసు. ఆ టైంకి నువ్వు వస్తావు. ద సెట్ టైమ్ ఈజ్ కమ్. అబ్రహాంకి దేవుడు ఇస్తానన్నాడు. ఇవ్వట్లేదు 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు టైం వచ్చింది. దేవుడే దిగి వస్తాడు. ముగ్గురు వచ్చేసి వచ్చే సంవత్సరం ఈ టైంకి. సంబడి సెట్ టైమ్ ఈజ్ బిగినింగ్ టుడే. చాలా మంది యొక్క నిర్ణయ కాలము ఈ రోజు ఆరంభమవును గాక. ఆ వివాహాలు కదులుతాయి, ఇల్లులు కదులుతాయి, నీ రిపోర్ట్లు నార్మల్ వస్తాయి. థింగ్స్ ఆర్ చేంజింగ్ టుడే. గాడ్ హెస్ సెట్ ఎ టైమ్. డేవిడ్ నెవర్ లాస్ట్ హోప్. దావీదు నిరీక్షణ కోల్పోలేదు. నీవు లేచి సియోను కరుణిస్తావయ్యా, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే. సో డేవిడ్ ఈస్ సీయింగ్ ద టైమ్. ఈస్ ఎ ప్రాఫిట్ డిసర్నింగ్ ద టైమ్స్. Somebody will see their times today. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 6-7 వచనాలు. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఈలాగు సెలవిచ్చెను, ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును. The Lord our God spoke unto us in Horeb saying, you have dwelt long enough. చాలా కాలము అనుభవించావు ఈ వ్యాధి, చాలా కాలము ఆలస్యం అయిపోయింది, నీకు పిల్లలు లేక పెళ్ళవక చాలా కాలం అనుభవించావు, ఇక చాలా అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఇన్ యువర్ డిలే, God is actively active in your delay. పక్కనతో చెప్పండి, ఆలస్యంలో దేవుడు చాలా యాక్టివ్గా ఉన్నాడని చెప్పండి అంటున్నాడు. అంటే దేవుడు కూడా అయిపోయింది అక్కడ లేట్, అరే చాలా కాలం ఉన్నాం ఇంకా చాలా అంటున్నాడు ఇక్కడ దేవుడు. సో గాడ్ ఈజ్ యాక్టివ్ ఇన్ యువర్ డిలే. మనం ఆలస్యంలో దేవుడు లేడు అనుకుంటాం,
God is very present in your delay, thinking about your delay, the consequences. చదవమ్మా 7 కూడా. మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్నెమునకును అరాబాలోను మన్నెములోను లోయలోను దక్షిణ దిక్కున సముద్ర తీరములోనున్న స్థలములన్నిటికీ కనాను దేశమునకును లెబానోనుకును మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును వెళ్ళుడి. ఇక చాలు, ఇక్కడ ఉంది, వెళ్ళండి, కనాను స్వతంత్రించుకోండి అంటున్నాడు. సంబడి ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు దర్ ప్రామిస్ ఫ్రమ్ టుడే. ఇంత ఆలస్యం అయిపోయింది, దేవుడు అన్నాడు నాకు తెలుసు ఆలస్యమైంది, ఇంకా చాలులే, ఈ టైం ఆపేస్తున్నాను, ఇప్పుడు వెళ్ళి మీరు కనాను, మీలో చాలా మంది వాగ్దానాల యొక్క నెరవేర్పుని చూస్తారు. సంబడి విల్ సీ సైన్స్, సంబడి విల్ సీ పొజిషన్స్. గాడ్ ఈజ్ యాక్టివ్. ఇజంట్ గాడ్ గుడ్? హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్ దట్ వీ ఫేస్. ఎంతమందికి మీ హృదయంలో చాలా మటుకు సమస్యలు, చాలా మటుకు ప్రశ్నలు జవాబు దొరికింది? లెట్స్ గో టు 6 one more time. The Lord our God spoke unto Horeb saying, you have dwelt long enough. Somebody say long enough. Long time. చాలా కాలం అయిపోయింది. ఈ దరిద్రం, ఈ బలహీనత, ఈ బాధ, ఈ భర్త మారట్లే, పిల్లలు మారట్లే, భార్య మారట్లే, పరిస్థితి మారట్లే. లాంగ్ టైం, ఎంతకాలం? ఇంకా అదే పర్మనెంట్ అనుకుంటున్నారు. లేవడం, కొండ చుట్టూ తిరగడం, లేగడం, కొండ చుట్టూ తిరగడం, మళ్ళీ లేసామా, మళ్ళీ కొండ చుట్టూ, ఇదే పని అయిపోయింది. ఇంకా దేవుడు చెప్తున్నాడు తిరిగింది చాలు, కానానికి వెళ్ళమంటున్నాడు. ఎనఫ్ దట్ యు హ్యావ్ సఫర్డ్ టుడే. గాడ్ ఈస్ కౌంటింగ్ ఇన్ యువర్ డిలే. గాడ్ ఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ యూ టు పుష్ యూ ఇంటు యువర్ ప్రామిస్డ్ ల్యాండ్. దేవుడు వాగ్దానం త్వరగా నెరవేర్చాలని నీకంటే ఎక్కువ ఆతృతగా ఉన్నాడు. అందుకంటాడు చాలా ఆలస్యం అయిపోయింది బాబు, త్వరగా 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 అంటున్నాడు. సీ దా, కెన్ యూ సీ ద హార్ట్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ డిలే? మనం ఏమనుకుంటాం, నాకేమీ జరగకుండా బాధపడుతుంటే అలా చూస్తూ, అందుకని చాలా మంది సణిగి అలిగి దేవుని వద్దకు రారు. నో నో, హీ ఈజ్ నాట్, హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద డిలే. టైమింగ్, పర్ఫెక్షన్ అన్నీ చూసి తండ్రిలాగా నీకంటే ఎక్కువ వాగ్దానము ఆయనకి ఎక్కువ ఆతృత ఉంటుంది అంటే నెరవేరాలి. సో హీ ఈజ్ యాక్టివ్ ఇన్ ద డిలే. మీ ఏ విషయంలో మీరు ప్రార్థించి అలసిపోయి ఆలస్యమవుతుంది అనుకున్నారో దేవుడు వేగముగా జవాబిస్తాడు దానికి. డ్వెల్ట్ లాంగ్ ఇనఫ్. చాలా కాలం ఉన్నారు ఈ ఎడారిలో, దీని చుట్టూ, ఈ కొండ చుట్టూ తిరుగుకుంటా, వెళ్ళండి కానానికి అంటున్నాడు. May all your journeys begin to Canaan from today. ఈ రోజు నుంచి మీ ఆలస్యముల్లో, మీ శ్రమల విషయమై మీరు కానానుకు వెళ్ళుదురుగాక. Set time will release you into your destination. హోషేయ 10:12. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమ అను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూను దున్నని బీడు భూమి దున్నుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక. దేర్ ఆర్ సర్టన్ టైమ్స్, కొన్ని టైమ్స్ పెడతాడంట దేవుడు. అందుకే కంటిన్యూటీ అంటారు. కంటిన్యూటీ, రెగ్యులర్. నువ్వు మోసపోకూడదు, అప్పుడప్పుడు బ్రేకులు తీసుకొని నువ్వు అలా వదిలేయకూడదు దేవుడు. అందుకే కంటిన్యూటీ. ఇన్ కంటిన్యూటీ లైస్ ద బ్లెస్సింగ్. ఎప్పుడైతే మనం ఇలా కంటిన్యూగా ఉంటామో, ఇదివరకు ఎన్నడూ దున్నని భూమిని దున్నుతారంట. యువర్ డిలే ఈజ్ పొజిషనింగ్ యూ టు డూ సంథింగ్ హైలీ ఇంపాసిబుల్. నీ ఆలస్యము అసాధారణమైన కార్యాలు చేయడానికి నేను సిద్ధపరుస్తుందంట. యువర్ డిలే ఈజ్ పొజిషనింగ్ యూ టు డూ ద హైలీ ఇంపాసిబుల్. యెషయా 14:24. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడను. ఆలస్యం అయితే అవుతుంది, కానీ ఏమంటున్నాడు అక్కడ? ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్ హస్ స్worn saying, surely as I have thought so shall it come to pass, as I have proposed it shall stand. ఆలస్యంతో సంబంధం లేదు, నేను దాన్ని ముగించాను, అది జరిగి తీరాల్సిందే అంటున్నాడు దేవుడు. Somebody will possess their promise from today. Godliness can only be known when the promise is fulfilled in our life. వాగ్దానము నెరవేరినప్పుడే మనలో ఉండే దేవుడు ప్రత్యక్షపడతాడు అనమాట. అబ్రహాంకి ఒక మాట చెప్పాడు, అబ్రహాంకి ఒక ఆశీర్వాదం ఇస్తాడు. చాలాసార్లు చెప్పాను మీకు, నేను నీ పేరుని గొప్ప, హీ గేవ్ ఎ ప్రామిస్, ఐ విల్ మేక్ యువర్ నేమ్. అబ్రహాం అంటే ఎవరికి తెలియదు, ఏదో టూరిస్ట్గా తిరుగుతున్నాడు ఉంటున్నాడు, అక్కడ ఉన్నప్పుడు ఎవరికి తెలియదు. హీ వాజ్ జస్ట్ ఎ సింపుల్ మ్యాన్ వితౌట్ ఎ నేమ్. కానీ వాగ్దానం ఇచ్చి నడుస్తున్న తర్వాత, కొంతకాలం తర్వాత అతను ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటాడు, కొంచెం స్థలం ఇయ్యి, నేను నా భార్యను కప్పెట్టుకోవాలా అని. ఆయన సింపతి కొరకు చూస్తే, అంటే స్టార్టింగ్లో అలాగే ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉందేమో అనుకుంటున్నాడు ఆయన. అప్పుడు వాళ్ళు ఒక డైలాగ్ వేస్తారు, ఆదికాండం 23:6. హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. చూడండి, మళ్ళీ అక్కడ వాళ్ళు ఏమంటారు తెలుసా? హేతు కుమారులు,
అయ్యా మా మధ్య మా నీవు ఏమై ఉన్నావంట, నీవు మా మధ్య ఏమై ఉన్నావంట అంటే అబ్రహాము వాగ్దానము నెరవేరిందా లేదా? వాళ్ళు సామాన్య మనిషి అంటున్నారా, మహారాజు వలె ఉన్నాడా? నీ పేరుని ఏం చేస్తానన్నాడు? అబ్రహాం లివ్డ్ లైక్ ఎ గ్రేట్ కింగ్ ఇన్ దట్ ప్లేస్. అప్పుడు ఆ పేరు ద్వారా ఎవరికి మహిమ? దేవునికి. గాడ్ విల్ గెట్ ద గుడ్. ద ప్రామిస్ విల్ మేనిఫెస్ట్ గాడ్స్ గ్లోరీ ఇన్ యువర్ లైఫ్ అండ్ గ్లోరిఫై హిస్ నేమ్. 6 చూద్దాం. మా శ్మశాన భూమిలో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టున్నట్లు మాలో తమ శ్మశాన భూమి ఈయన వాడు ఎవడనూ లేడని అబ్రహాం అంటున్నాడు. ఏందయ్యా రిక్వెస్ట్ చేసుకుంటావు? ఎవడెవడో చెప్పు, ప్రతి ఒక్కటి నీకు కావాల్సింది బెస్ట్ తెస్తామంటున్నాడు. యు ఆర్ ఎ కింగ్, యు సీ దట్ నౌ. అందుకే యూనిట్ బ్రేక్ స్ట్రాంగ్ హోల్డ్స్. బంధకాలు బ్రేక్ చేయాలి. గాడ్ నీవు అనుకునే విధానాన్ని బట్టి దేవుడు ఇస్తాడు. హౌ యు బిలీవ్ గాడ్ విల్ ఓపెన్ డోర్స్. సంబడి ఈస్ టాపింగ్ ఇంటూ పవర్ఫుల్ ప్రామిసెస్ ఫ్రమ్ టుడే. ఆదికాండం 26:16. ఇస్సాకు కూడా ఒక దయనీయమైన పరిస్థితిలో వచ్చి రాజు దగ్గరికి ఒక 10 ఎకరాలు ఇవయ్యా అని అడుక్కుంటే రాజు సరే పొలం దున్నుకో అన్నాడు కరువులో. తర్వాత ఏం జరిగిందో ఇస్సాకు విషయమే చూడండి. అబీమెలెకు నీవు మాకంటే బహుబలం గలవాడవు కనుక మా ఎద్దు నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, అబీమెలెకు ఎవరు? ప్రధానమంత్రి ఒక శరణార్థుడితో అంటున్నాడు, నీవు నాకంటే కాదు మా దేశము కంటే, నేనెవరిని? దేశము. నాకంటే ఏమైపోయావంట? బహుబలము గలవాడు. ఏమైంది వాగ్దానము? ఈ రీతిగా వీళ్ళు వారి దేవుణ్ణి మహిమపరిచారంట. ఏ రిఫ్యూజీ బికమింగ్ స్ట్రాంగర్ దెన్ ఏ నేషన్. ద ప్రామిస్. వాగ్దానము అనండి. చూడండి, వాగ్దానం వల్ల దేవుడు మీ పేరును గొప్ప చేసి ఆయన నామాన్ని లోకానికి వెలుగుగా ఉప్పుగా చేసుకుంటాడు అనమాట. యు సీ దట్ ద ప్రామిస్ విల్ హానర్ యూ అండ్ లిఫ్ట్ యూ అప్. అబ్రహాంని ఏమన్నారు? మహారాజు అన్నారు. ఇస్సాకుని ఏమంటున్నారు? నీవు మాకంటే బహుబలము. హౌ క్యాన్ ఎ రెఫ్యూజీ బికమ్ స్ట్రాంగర్? ఇంగ్లీష్లో చూస్తే ఏమని ఉంటుందో తెలుసా? అండ్ అబీమెలెక్ సెడ్ unto Isaac, go from us for thou art much mightier. భయపడిపోతున్నాడు, ఎంత గ్రేట్ అయిపోయాడు, రేపు పొద్దున్న నన్ను చంపేస్తాడేమో, నా రాజ్యాన్ని ఆక్రమించేస్తారు. రాజులు భయపడతారు, వాళ్ళకంటే అపోజిషన్ స్ట్రాంగ్, వేరే వాళ్ళు అతనికంటే బలంగా ఎత్తి కానీ నన్ను చంపేస్తాడేమో అని భయపడిపోయి నువ్వు వెళ్ళిపోయా అని ఆ దేశం నుంచి గంటేశాడు. తర్వాత మళ్ళీ మధ్యలో దారిలోకి వచ్చి నువ్వు నన్ను మళ్ళీ వెళ్ళిపోయి నాకు హాని చేయకే అని ఒక నిబంధన చేసుకుంటాడు. దయనీయమైన స్థితిలో ఉండే నీ జీవితాన్ని దేవుడి రోజు నుంచి మార్చునుగాక. ఇఫ్ యు ఆర్ ఆన్ ఎ పొజిషన్ టు బి సింపథైజ్డ్, God is raising you to be envied. The promise. 31:29 యాకోబు ముగ్గురిని ఎలా డీల్ చేశాడో చూద్దాం. When God gave a promise, God wants to be known. దేవుడు వాగ్దానము నెరవేర్చి నీ ద్వారా, లేకపోతే నువ్వు చెప్పుకోవాల్సి వస్తుంది. The promises speak for the glory of God in your life. దేవుని వాగ్దానములు నీ మీద ఉండే మహిమ గురించి మాట్లాడి దేవుని కనపరుస్తాయి. లెట్స్ రీడ్. మీకు హాని చేయుటకు నా చేత నవ్వును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను. నేను నిన్ను కాపాడుతానన్నాడు దేవుడు. నీ రాకపోకలేదు వాగ్దానం ఇచ్చాడు. అందుకే అంటున్నాడు, నేను నిన్ను హాని చేద్దాను కానీ నీ దేవుడు నాకు వార్నింగ్ ఇచ్చాడు, అందుకే నేనేం చేయలేకపోతున్నాను. నేను అంటే ఏ యాకోబుని లైట్ తీసుకున్నాడో ఆ వాగ్దానము నెరవేరినప్పుడు యాకోబు విషయమై లాభాన్ని ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు. ద ప్రామిస్ విల్ రివీల్. అందరూ చెప్పండి, యేసయ్యా ఎలాగైతే నీ వాగ్దానాలని నెరవేర్చు నా జీవితంలో అన్నాడు. వాగ్దానం నెరవేర్పే గొప్పగా మాట్లాడుతుంది నీ జీవితంలో. వాగ్దానం పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు. They preach the gospel by allowing the promises to be fulfilled in their life. God's promises will be fulfilled only by his supernatural power. దేవుని వాగ్దానములు ఆయన శక్తి ద్వారా మాత్రమే నెరవేరుతాయి. అందరూ చెప్పండి, దేవుని వాగ్దానములు ఆయన శక్తి ద్వారా మాత్రమే నెరవేరుతాయి. అబ్రహాము, నాకు ఇంకో కొంచెం బలం ఉంది, ఏమండి నా పని అయిపోయింది, మీకు కొంచెం అది కూడా పోకముందే మీరు హగరుతో పోయి కొంచెం కుమారుని కనేయండి. ఆహా, నా బలం కూడా పెడతా. దేవుని వాగ్దానానికి నెరవేరిపోయింది, ఇష్మాయేలు పుట్టాడు అంటాడు. దేవుడు లేదు, ప్రభువా ఇప్పుడు మా ఇద్దరం కంప్లీట్ డౌన్, సిస్టమ్స్ కంప్లీట్లీ జామ్, ఇప్పుడు నేను బలాన్ని ఇస్తానంటాడు దేవుడు. వేర్ మ్యాన్ ఫినిషెస్ గాడ్ బిగిన్స్. నీ పని అయిపోయింది, మ్యాటర్ క్లోజ్ అనుకుంటే దేవుడు సెడ్, నో, ఐ విల్ బిగిన్ ఇట్ నౌ. యు సీ, దిస్ ఈస్ హౌ God's promises will be fulfilled by his supernatural power.
హెబ్రీలు 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. The word of God is quick and powerful. అందరూ చెప్పండి, దేవుని వాక్యము వేగము గలది, శక్తి గలది అనండి. ఒకసారి ఆ వాగ్దానం పట్టుకుంటే అదే పని చేసుకుంటా పోతుంది. ఆ వాగ్దానం మీద విశ్వాసం పెట్టుకుంటే అదే పని చేసుకెళ్ళిపోతుంది. దట్ విల్ బ్లెస్ యూ అండ్ లెట్ ఇట్ కమ్ టు పాస్ ఇన్ యువర్ లైఫ్. 2 తిమోతి 1:7, 2 తిమోతి 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చాను కానీ పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు. For God has not given us the spirit of fear but of power. God has given us spirit of power. దేవుడు తన శక్తి గల ఆత్మతోటి ఆ వాగ్దానాలను ఏం చేస్తాడంట? నెరవేరుతుందా లేదా? నెరవేరుతుంది. తన శక్తి ఆవరించి ఆ వాగ్దానము నెరవేర్చును గాక. God tells it. యోబు 37:23. సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యము గలవాడు. టచింగ్ ద ఆల్మైటీ వి కెనాట్ ఫైండ్ అవుట్. హీ ఈస్ ఎక్సలెంట్ ఇన్ పవర్. ఇది నెరవేరదు అనడానికి లేదు. ఆయన మహాబలము గల దేవుడు అంట. అందరూ చెప్పండి, ఆయన మహాబలము గల దేవుడు. హీఈస్ ఎ మైటీ పవర్ఫుల్ గాడ్. 1 కొరింథీయులు 1:18. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఈ వాక్యం ఏంటంట? అది నమ్ముకున్నావా? అందరూ అంటారు ఇది మాట, నమ్ముకున్నావా? అది శక్తి, నెరవేరి తీరతాది. దట్ ఈస్ పవర్ దట్ విల్ ఓవర్టేక్ ఎవ్రీథింగ్ అండ్ ఫుల్ఫిల్ ఇన్ యువర్ లైఫ్. రోమీలు 1:16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. గాస్పెల్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. సంబడి సే పవర్. ఆ వాగ్దానమే ఒక శక్తి అంట, అది నెరవేరి తీరుతుందంట. ఇట్ ఈస్ సూపర్ న్యాచురల్ పవర్ దట్ విల్ ఎంపవర్ యూ టు గెట్ ద ప్రామిస్ ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్. యెకర్యా గ్రంథం 4:6. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బేలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక శక్తి గలన ఆత్మ చేతనే. ఏంటంట? శక్తి గలన ఆత్మ చేతనే. ఈ శక్తి గల ఆత్మ చేత ఇప్పుడు దాకా మీరు అనుకున్న వాగ్దానములు మీ జీవితంలో అద్భుత రీతిగా నెరవేరిన గాక. 1 Chronicles 29:11. మొదటి దినవృత్తాంతములు 29:11. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. మొత్తం నీ కంట్రోల్లో ఉంది. ఎందుకు నెరవేరదు? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. Thine, O Lord, is the greatness and the power and the glory and the victory and the majesty. For all that is in the heaven and that is thine, thine is the kingdom. For thou art exalted as head above all. నీలో వాగ్దానము నెరవేరినప్పుడు ఆయన నామానికి అవమానం కలుగుతుందంట. అంతమందికి అర్థమైంది. సో ఫెయిత్ ఇన్ గాడ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫెయిత్ ఇన్ గాడ్స్ ప్రామిసెస్. ఎప్పుడైతే వాగ్దానము నెరవేరితే, ఆయన సామర్థ్యము నీలో నెరవేరినప్పుడు ఆయన నామం హెచ్చింపబడుతుందంట. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ప్రభువా, నీవు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మొదటగా స్వస్థపరిచావు. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యముగా ఉంటేనే పశ్చాత్తాపడగలరు, వారి జీవితాన్ని బాగు చేసుకోగలరు, ప్రార్థన చేయగలరు, నీ వాగ్దానాలని నెరవేర్చుకోగలరు. మా జీవితంలో నువ్వు దీర్ఘాయువుని ఇస్తావు. మమ్మల్ని ఆరోగ్యముగా దీర్ఘాయువుతో ఎందుకు ఉంచుతావు అంటే వాగ్దానాల నెరవేర్పు కోసమయ్యా. అబ్రహాముకి, ఇస్సాకు, యాకోబుకి ఇచ్చావు, అలాగే దీర్ఘాయువునిచ్చి ఈ రోజు నుంచి వాక్యం వింటున్న ప్రతి ఒక్కళ్ళు ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము నాయన. అందుకనే వాగ్దానం నెరవేర్చి చురుగ్గా ఉండాలంటే, పశ్చాత్తాపడి వారి జీవితాన్ని బాగు చేసుకోవాలంటే, తిరిగి లేచి ముందుకు వెళ్ళిపోవాలంటే వాళ్ళకి ఆరోగ్యం ఉండాలి. కాబట్టి అయా, ఈరోజు వారిని ముట్టి స్వస్థపరచండి. అనేక రిపోర్ట్లను నార్మల్ తీసుకొని రండి. ప్రతి కణితి గెడ్డను తీసివేయండి. రక్తాన్ని బాగు చేయండి నాయన. ఎముకల్లో నొప్పులను తీసివేయండి. ఎస్, బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, టీబీ, క్యాన్సర్, ఎయిడ్స్, ట్యూమర్స్ వ్యాధులను ఆపివేసేయండి. వాళ్ళని ముట్టి స్వస్థపరచమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.